క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఈ ప్రాబ్లం మనల్ని అందరూ ఫేస్ చేసి ఉంటారు. మనం హెల్తీగా మంచిగా తింటూ ఉంటాం, అవుట్ ఆఫ్ ది సడన్ బిర్యానీ రారా అని పిలుస్తుంది. మన గట్ అండ్ బ్రెయిన్ ఎప్పుడు ఒక కాన్స్టెంట్ కమ్యూనికేషన్లో ఉంటాయి. మన గట్ నుండి మన బ్రెయిన్కి క్రేవింగ్ సిగ్నల్స్ వెళ్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ విషయం అంటే మన గట్లో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి, బోత్ గుడ్ అండ్ బ్యాడ్. మన గట్ హెల్త్ సరిగ్గా లేనప్పుడు, అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు మన క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆన్ ది ఫ్లిప్ సైడ్ మన గట్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనం తిన్న మీల్ మనకు సరిపోయి సేషియేటెడ్గా ఫీల్ అయ్యి మన క్రేవింగ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. షార్ట్ టర్మ్లో క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి 3 టిప్స్ చెప్తాను. ప్రాపర్ హైడ్రేషన్ ఉండేలా చూసుకోండి. కొన్నిసార్లు మన బాడీ డీహైడ్రేటెడ్గా ఉన్నప్పుడు మన దాహాన్ని కూడా మన బ్రెయిన్ ఆకలిలా కన్ఫ్యూజ్ అవుతుంది. మీకు జంక్ ఫుడ్ తినాలనిపిస్తే ఆ టైంలో ఒక ఆమ్లెట్ తినండి, ఆయిల్ తక్కువ యూస్ చేయండి. షుగర్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ అందుబాటులో లేకపోతే పెరుగులో హనీ వేసుకుని తినండి. గో ఫర్ ఎ స్మాల్ వాక్. అలా వాకింగ్ చేయడం వల్ల మీ మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడంలో ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటంటే మీ గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం మీ క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఒక హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలి. క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలని మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయండి.